ప్రస్తుతం మనకు ఆహాలో అందుబాటులో ఉన్న మూవీ నీలవే. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 15 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో 2-3 చోట్ల లిప్ కిస్ సీన్స్ ఉంటే అవి కాస్త ఫ్యామిలీతో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇక ఈ మూవీలో యాక్టింగ్ చేసిన వారందరి యాక్టింగ్ అయితే బాగానే ఉంది. కాకపోతే మూవీనే అంతలా బాగోలేదు. మూవీ యొక్క స్టోరీ లైన్ అయితే చాలా వీక్గా ఉంటుంది. అలాగే మూవీ యొక్క స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా నిదానంగా ఉండడంతో ఈ మూవీ అయితే చాలా వరకు బోర్ కొట్టడం జరుగుతుంది. అలాగే స్టోరీ లైన్ కూడా చాలా రొటీన్గా ఉంటుంది. సో లైట్ తీసుకోండి. మూవీ అయితే చాలా వరకు స్లోగానే ఉంటుంది. ఒకవేళ చూద్దాం అనుకుంటే మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. లవ్ డ్రామాగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో లవ్లో ఉంటాడు. అయితే ఆ లవ్ అయితే ఫెయిల్ అవుతుంది. దానితో మన హీరో సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. ఈ సూసైడ్ చేసుకున్న సమయంలోనే ఇంకొక అమ్మాయిని చూసి వన్ సైడ్ ప్రేమలో పడిపోతాడు. ఇక ఈ రెండో ప్రేమను ఎలా దక్కించుకుంటాడు, అసలు మన హీరో లవ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఆహాలో చూడాల్సిందే. నిజానికి చూడకుండా ఉండడమే బెటరు. మూవీ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ అయితే పెద్దగా ఏమీ లేదు. చాలా మూవీస్లో ఇలాంటి స్టోరీస్తో ఉన్న మూవీస్ అయితే చాలా వరకే చూసే ఉన్నాము. కాకపోతే ఇందులో ఏదైనా కొత్తగా చూపిస్తారంటే అది కూడా ఏమీ లేదు. చాలా నిదానంగా సాగుతుంది. కాకపోతే సెకండ్ హాఫ్లో వచ్చి కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. కనీసం రొమాంటిక్ సీన్స్ కోసమైనా చూద్దామంటే అవి కూడా పెద్దగా ఏమీ లేదు. 2-3 చోట్ల లిప్ కిస్ సీన్స్ ఉంటాయి, గంతే, పెద్దగా అయితే ఏమీ లేదు. సో ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు. చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. లేట్ తీసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.